హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి చింతకాయలతో చారు లేదా పచ్చి పులుసు ఏదైనా అనొచ్చు. సో మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చారు చేసుకోవడానికి అయితే 4 చింతకాయలని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టి మంచిగా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చింతకాయలను అయితే బాయిల్ చేసుకోవాలి. ఇవైతే ఉడికిపోయినాయి. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని చల్లగా అవనివ్వాలి. చింతకాయలు చల్లగా అయ్యే లోపల అయితే చారులో వేసుకోవడానికి చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, సరిపడా పచ్చిమిర్చి తీసుకొని వీటిని చిన్న రోట్లో వేసి దంచుకోవాలి. మిక్సీలో వేస్తే కూడా జస్ట్ అలా వేసి తీసేయాలి, ఎక్కువ పేస్ట్ అవనివ్వకూడదు. అందుకని నేను రోట్లో అయితే దంచుతున్నాను. దీంట్లో మనం ఇంకా కారం అది వేసుకోం కాబట్టి పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువగా వేసుకొని దంచుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు చింతకాయలు అయితే చల్లగా అయిపోయాయి. వాటిని మనం రసంకి తగినట్టుగా స్మాష్ చేసుకోవాలంటే చింతపండు చారు చేసుకున్నప్పుడు పులుసు చేసుకుంటాం కదా, ఆ విధంగా పులుసు తీసుకోవాలి. ఇట్లా మెత్తగా స్మాష్ చేస్తే మనకి రసం అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ పిప్పు తీసేసేయాలి. ఇంకా తొక్కలది ఇంకా కొంచెం పిప్పు ఉండిపోయింది, అదైతే ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోవచ్చు, లేదంటే ఉంచుకోవచ్చు కూడాను. ఫిల్టర్ చేసేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా రోట్లో దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇది టేస్ట్ మాత్రం భలే ఉంటుంది, పుల్ల పుల్లగా, కారం కారంగా. ఇప్పుడు మనం దీంట్లోకి రసానికి సరిపడా వాటర్ అయితే వేసేసుకోవాలి. దీంట్లోకి సరిపడా సాల్ట్, అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఇంక ఇందులో అయితే కారం ఏమి వేయం కదా. ఇప్పుడు ఇంక ఇది ఒక 5 మినిట్స్ బాయిల్ అవనివ్వాలి. తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా రుచి బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత దీనికి పోపు పెట్టుకుంటే మనకి గుమగుమలాడే రసం రెడీ అయిపోతుంది. చూసారు కదా, మంచిగా మసిలిపోయింది రసం అయితే. ఇంకా ఇది పక్కకు పెట్టేసుకొని మనం ఇప్పుడు దీంట్లోకి పోపు వేసేసుకోవాలి. పోపు కోసము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్ పచ్చిగానే కావాలనుకుంటే ఆ విధంగా చారులో డైరెక్ట్ వేసేసుకోవచ్చు, పోపులో వేయకుండా. అలాగే దీంట్లో 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా ఇది ఫ్రై అవ్వగానే మనం ఈ పోపు రసంలో వేసేసుకుంటే మనకి ఇంకా రసం అయితే రెడీ అయిపోతుంది. ఇది వేగిపోయింది కదా, ఇంక ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలి. అంతే అండి, చక్కగా టేస్టీగా, పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండే చింతకాయ పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది మనకి. ఇది చక్కగా వేడి అన్నంలో వేసుకుంటుంటే చాలా బాగుంటుంది. సో మరి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారితో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.